నమస్తే. ఇన్నాళ్ళు నన్ను సపోర్ట్ చేస్తూ, ఎంకరేజ్ చేస్తూ మీ ప్రేమని నాకు అందిస్తున్న ప్రతి ఒక్కరికి కృతజ్ఞతలు. అలాగే ఈ వీడియో కూడా ఖచ్చితంగా మీకు ఉపయోగపడుతుంది. లైక్, షేర్ అండ్ సబ్స్క్రైబ్ చేసి మీ సపోర్ట్‌ని నాకు అందించండి. అలాగే ఈ వీడియో పట్ల మీకున్న అభిప్రాయాన్ని కామెంట్ సెక్షన్‌లో కామెంట్ చేసి తెలియజేయండి. ఇప్పుడు వీడియోని చూద్దాం. నమస్తే. వెల్కమ్ టు అవర్ ఛానల్. నేను పద్మిని. ప్రస్తుతం మనతో పాటు ప్రముఖ ఆధ్యాత్మికవేత్త, ప్రముఖ న్యూమరాలజిస్ట్, లక్ష్మీ నరసింహస్వామి ఉపాసకురాలు శ్రీమతి స్రవంతి గారు మనతో పాటు ఉన్నారు. మాట్లాడదాం. నమస్తే అక్క. నమస్తే పద్మిని. అక్క, పాల్గొన శుక్లపక్ష ద్వాదశి వస్తోంది. ఏకాదశి గురించి చాలా విశేషంగా ప్రతి ఏకాదశి గురించి మాట్లాడటం జరుగుతుంది. ప్రత్యేకించి ఈ ద్వాదశి గురించి మాట్లాడడానికి గల కారణం, ఫస్ట్ ఆఫ్ ఆల్ మీరు లక్ష్మీ నరసింహస్వామి ఉపాసకురాలు. మీరు ఆయనను విశేషంగా కొలుస్తూ ఉన్నారు. ఈ ద్వాదశిని చాలా విశేషంగా నరసింహ ద్వాదశిగా అటు వైష్ణవ దేవాలయాల్లో అత్యద్భుతంగా స్వామికి, ఇంకా లక్ష్మీ నరసింహస్వామి ఆలయాల్లో అయితే నేను చెప్పే పనే లేదు, చాలా అద్భుతంగా స్వామిని కొలుస్తూ ఉంటారు. ఏంటి ఈ నరసింహ ద్వాదశి అంటే? రేపు మేము ఎలా ఈ రోజును వినియోగించుకోవచ్చు? తప్పకుండా పద్మిని. ఆ లక్ష్మీనరసింహ స్వామి నా జీవితంలో నిజంగా ఆయనంతట ఆయన, నేను మామూలుగా దండం పెడితేనే ఆయనంతట ఆయన నన్ను ఎట్లా రక్షించారు అనడానికి నిజంగా స్వామి అట్లా స్తంభం నుంచి ఉద్భవించారా ప్రహ్లాదుడి కోసం అంటే, ఖచ్చితంగా ప్రతి భక్తుడి కోసం స్వామి అలానే పరిగెత్తుకుంటూ వస్తారు అని చెప్పడంలో ఎలాంటి అతిశయోక్తి లేదు. అయితే స్వామికి ఒక్కసారి మనని మనం సమర్పించుకున్నాము అనంటే ఆయన మన వెంటే ఉంటారు పద్మిని. అసలు నిజంగా ఎలా శరణు వేడటం ఆయనని? 2 చేతులెత్తి స్వామి నువ్వే ఉన్నావు, ఇంకా మాకేది దిక్కు లేదు అని చెప్పి స్వామికి చెప్పడం. అలాగే నేను చూసింది ఏంటి అంటే, ధర్మ కార్యక్రమాల్లో నిజంగా ధర్మపురిలో కూడా స్వామి వేంచేస్తున్నారు కదా. ధర్మ కార్యక్రమాలు చేస్తే మాత్రం చాలా తొందరగా సులభంగా స్వామి మనని అనుగ్రహిస్తారు అనేది నాకు అనిపిస్తుంది అనమాట. ఎందుకంటే నేను ఫస్ట్ అసలు స్వామిని మామూలుగా బాబా గారిని ఎక్కువగా పూజించడం, అలాగే స్వామిని పూజించడము అని అంటే బలానా వాళ్ళు కళ్యాణం చేస్తున్నారు అని అంటే నేను వాళ్ళ దగ్గరికి వెళ్ళి నేను భోజనాలు ఒకటి నేను అరేంజ్ చేస్తాను అని చెప్పడం. భోజనం అరేంజ్ చేయడము అని అంటే చాలా అప్పట్లో నాకు చాలా ఇబ్బంది. ఎంత ఎంత వెచ్చించారు దానికోసం? 12,000. 12,000 ఏ ఇయర్ లో? 2016 ఎండింగ్ లో. అంటే 2017 స్టార్టింగ్, అంతే 2017 స్టార్టింగ్. అయితే అలా మేము అనుకున్నప్పుడు అక్కడ భోజనాలు అవి ఏర్పాటు చేయడము, అలానే రెండోసారి మళ్ళీ వాళ్ళు చేస్తున్నారు అని అనుకున్నప్పుడు మళ్ళీ ఇంకొంచెం సేవ చేసి ఎట్లా పెరిగింది నాకు ఇన్కమ్ అని అంటే, వాళ్ళకి నేను 2 వెండి చెంబులు ఇచ్చాను. అమ్మవారిని అయ్యవారిని ఆవాహన చేయండి అని చెప్పి. కలశాలు బా. అంటే నేను చేస్తే ఒకటి, వాళ్ళ ఇంట్లో చేస్తే ఒకటి అని నేను అనుకోలేదు ఎప్పుడు. ఇచ్చేయటమే, ఇచ్చేసాను, మళ్ళీ తీసుకోవటం కాదు. లేదు. ఎంత అయింది అక్క వెండిలకి? అదే చెప్పులు చాలా తక్కువ, అంటే అప్పుడు నాకు చాలా ఎక్కువ అన్నమాట. రెండిటికి అయింది పద్మిని బాగానే 15,000 అయింది. అంటే కొంచెం పెద్దదేమో అయ్యవారికి, అమ్మవారు కొంచెం చిన్నగా ఉండాలని ఒకటి చిన్నది. అంటే నేను ఇచ్చానని చెప్పడం అని కాదు, నేను ఎలా ఎదిగాను ఒక్క సంవత్సరంలో, నేను ఎట్లా ఎదిగాను అనేది చెప్తున్నాను. అట్లా ఆయన చాలా అట్లా ధర్మం కోసం మనం చేస్తే గనక చాలా హ్యాపీగా ఫీల్ అవుతారు అనమాట స్వామి. అట్లా మనం చేసినప్పుడు స్వామి చాలా సులభంగా మనకి లభ్యమయ్యేది కేవలం లక్ష్మీనరసింహ స్వామి అనిపిస్తుంది. మరి ఉగ్ర రూపం కదా, ఆయనను కొలిస్తే కోపం పెరుగుతుంది, ఇట్లా ఏవేవో. ఉగ్ర రూపము అని అంటే రాక్షసుడిని సంహరించడానికి మాత్రమే ఉగ్ర రూపం ఆయన. ఆ తర్వాత భక్త సులభుడు అయిపోయాడు. లక్ష్మీదేవిని వివాహం చేసుకోగానే ఇక్కడ నాకు అనిపిస్తుంది, ఔదుంబర వృక్షం కిందకే స్వామివారు వచ్చి సేద తీరితే అమ్మవారు ఔదుంబర ఆకులు తీసుకొచ్చి ఆ పసరు రాశారట గోళ్ళకి. అందరూ ఉగ్రం అరుస్తున్నాడు స్వామి శాంతించట్లేదు అనుకున్నారట. కానీ ఆయనకి ఆ హిరణ్యకశిపుడి రక్తము అంత అంటే వరకల్లా మంటలట ఆయనకి వేళ్ళు, ఆ మంటలు కరుస్తున్నారట స్వామి. అప్పుడు లక్ష్మీదేవి పసరు అది రాసి సేద తీర్చారు. అలాగే అమ్మవారిని ఆయన వివాహం చేసుకున్నారు. అలా స్వామి లక్ష్మీనరసింహ స్వామిగా మనం తప్పకుండా కొలవాలి. ఎవరికైనా మీ ఇంట్లో బ్లాక్ మ్యాజిక్ ఉందని అంటున్నారు, నెగటివ్ ఎనర్జీ ఉంది అంటున్నారు, డబ్బు నిలకడ లేదంటున్నారు, అప్పులు ఉన్నాయంటున్నారు, చాలా చితికిపోయారు, గ్రౌండ్ లెవెల్ కాదు మైనస్కి వెళ్ళిపోయారు. అలాంటప్పుడు స్వామిని ఆశ్రయిస్తే అసలు
అలాంటి అనుభవం మళ్ళీ మీరు చెప్పాలే గానీ, అది ఇలా ఉంటుంది అని మనం దాన్ని ఫ్రేమ్ చేయలేం సెంటెన్స్‌ని. ఏంటి పాల్గొన మాస శుక్లపక్ష ద్వాదశి నాడే ఎందుకు నృసింహ ద్వాదశి జరుపుకుంటారు? అసలు ఇంతకీ మమ్మల్ని ఏం చేయమంటారు ఆ రోజున? తప్పకుండా. ఆ రోజు మీరేం జేస్తారు అంటే, స్వామి అంటే ప్రతి మాసానికి, ప్రతి ఏకాదశికి ఒక్కొక్క పేరుంటుంది. హ్మ్. పద్మిని తప్పకుండా. అవును. ఏకాదశి అలాగనే ఉంటుంది. మనకి ఈ నృసింహ ద్వాదశి అని జెప్పి స్వామికి అర్పణ జేశారు అని మనం జెప్పుకోవచ్చు. అలాగే స్వామివారికి ఏం చేయాలి మనం అంటే, లక్ష్మీ నరసింహ స్వామి కరావలంబ స్తోత్రం ఒకటి చదువుకోవడం అనేది చాలా ఇంపార్టెంట్. నఖస్తుతి చదవడం అనేది కూడా చాలా ఇంపార్టెంట్. ఓహ్! చాలా 2 స్టాంజెసే ఉంటాయి నఖస్తుతివి. కరావలంబ స్తోత్రం అలాగే రుణ విమోచన స్తోత్రం కూడా స్వామివారిది చదువుకుంటే కూడా చాలా మంచిది. అయితే మీరు తప్పకుండా ఎక్కడైనా గానీ గుళ్ళు చాలానే ఉన్నాయి లక్ష్మీ నరసింహ స్వామివి. తప్పకుండా లక్ష్మీ నరసింహ స్వామి గుడికి తప్పకుండా వెళ్లి దర్శనం చేసుకోండి. స్వామి దర్శనం అనేది చాలా ఇంపార్టెంట్ అన్నమాట. మంచి చేకూరుస్తుంది మనకి అని ఖచ్చితంగా చెప్పుకోవచ్చు. హ్మ్. హ్మ్. అలాగా స్వామిని ఏదైనా గానీ మేము ఇంట్లో ఇంత విగ్రహం తెచ్చుకున్నాను స్వామి. స్వామివారి విగ్రహం కొనాలనుకున్నప్పుడు అప్పుడు నాకు ఎక్కువే. ఎప్పటికైనా అప్పుడు నాకు అంత 25,000 ఎంతో చెప్పారు. వాళ్ళకేం చెప్పాను అనంటే, ఈ విగ్రహము ఒక విగ్రహం చూపిచ్చారు పద్మిని. ఇట్లా నవ్వుతూ లేదనమాట. సీరియస్‌గా ఉంది. అయితే నవ్వుతున్న విగ్రహం ఉందా అంటే ఇచ్చారు. అయితే అది 66,000 అండి అని జెప్పారు. ఇది మాత్రం 25,000 అని జెప్పారు. అయితే అమ్మో! అంత నేను పెట్టలేను అనంటే, ఒక పని చేయండి ఇంకొక 10,000 మీరు ఎక్కువ కడితే మీకోసం మౌల్డ్ చేస్తాము అని జెప్పారు. అయితే ఆ 10,000 గూడా నాకెక్కువే. పర్వాలేదులెండి ఏం చేస్తాం మనకున్న దాంట్లోనే తెచ్చుకోవాలి స్వామిని. ఇదే మీరు పెట్టండి. నేను మీకు అమౌంట్ వేస్తూ ఉంటాను. నా దగ్గర ఉన్నప్పుడల్లా 3,000, 4,000 వేస్తూ ఉంటా. ఈ విగ్రహాన్ని మీరు ఇంక మా కోసం అని చెప్పి పక్కకు పెట్టేసేయండి. మాది కంప్లీట్ అయిన వెంటనే పంపించండి అని చెప్పడం జరిగిందనమాట. అయితే నెక్స్ట్ డే ఆయన ఫోను చేసి, "అమ్మ మీరనుకున్న 25,000లోనే ఈ నవ్వుతున్న విగ్రహం వచ్చింది." ఇంకో విగ్రహం వచ్చింది. ఇంకోటొచ్చింది. సేమ్ మీరనుకున్నట్టుగానే ఉంది. మీరనుకున్న అమౌంట్‌లోనే అని జెప్పి ఆయన పంపించడం నాకు ఆశ్చర్యం అనిపించిందనమాట. అప్పుడే ఎందుకు రావాలి? మనం ఎలా కోరుకుంటే అలా స్వామి ఇస్తారు అనేది ఖచ్చితం అనమాట. అలాగే ఇంకొక 4,000 తగ్గిపోయాయి నా దగ్గర లేవు అనుకున్నప్పుడు లక్ష్మీదేవికి దండం పెట్టుకున్నా, అమ్మ స్వామిని నిన్ను తెచ్చుకోవాలంటే ఇంకొక 4,000 సమకూరాలి. అది ఎలా సమకూరుస్తావో నీదే బాధ్యత అని జెప్పి నేను అమ్మవారిది కనకదార స్తోత్రం చదవడం జరిగింది. చదివి ఇలా లోపలికెళ్ళానో లేదో ఎందుకో కవర్ ఓపెన్ చేసి ఆ కవర్‌లో పెడితే కరెక్ట్ 4,000 వచ్చాయి. అంటే ఎప్పుడో నేను పెట్టేసి మర్చిపోయాననమాట. కరెక్ట్ 4,000 ఎందుకుండాలి? అవునా గదా! మా చెల్లెలికి జెప్పి, "ఆ 4,000 వేయమ్మా బ్యాంక్‌లో ఆయనకి. అది అమ్మవారు ఇచ్చారు చదివిన వెంటనే. ట్రాన్స్‌ఫర్ చేయడం గాదు. ఈ 4,000 వెళ్లి క్రెడిట్ చెయ్యి" అని చెప్పడం. అట్లా స్వామి లీలలు జెప్పాలంటే చాలా అన్నమాట. ఎంత మనని పట్టుకుంటారంటే స్వామి చేతులతో పట్టుకొని నడిపిస్తారు అంటే, మొన్న స్వాతి నక్షత్రానికి మనం ప్రతి నెల చేస్తూ ఉంటాం గదా! స్వామివారిది. చేస్తున్నప్పుడు ఆహ్, ఇప్పటికి 58వ నెల అయిందనమాట. బాబా! ఆ రోజు మేము ఎన్నో రోజుల నుంచి మేము కలలు కంటున్న పని మొన్న మార్చ్ ఫస్ట్ స్వాతి నక్షత్రం రోజే అయింది. అవును. 4 నాకు తెలుసు. నెలల నుంచి వెయిట్ జేస్తున్నాం. హ్మ్. ఆ రోజే అయింది. ఎందుకో మార్చ్ ఫస్ట్ చూడంగానే ఫిబ్రవరి 22వ తారీఖు నాకనిపించింది. మార్చ్ ఫస్ట్ అయిపోతుంది స్వాతి నక్షత్రం గదా! ఆ రోజు అయిపోతుంది పని అనిపించడం. ఆ రోజే అవ్వడం అనేది అయిందనమాట. ఎందుకు చెప్తున్నా అంటే మీరందరూ గూడా స్వామిని పూజించాలి. మీరందరూ అసలు స్వామి శ్రీపాద శ్రీ వల్లభుల్ని పరిచయం జేసి ఆయన మా ఇంట్లో అలా ఈ రోజున అలా ఉన్నారు. మా పూజ నేను చేసుకోగలుగుతున్నానంటే గూడా లక్ష్మీనరసింహ స్వామి అన్నమాట. నిజంగా ఇవన్నీ చెప్పాలి అనంటే ఎన్నో జెప్పాలి స్వామి గురించి. డెఫినెట్‌లీ. తప్పకుండా మీరందరూ గూడా తప్పకుండా పూజ చేసుకొని తరించాలని జెప్పి నేను కోరుకుంటున్నాను. తప్పకుండా. నరసింహ ద్వాదశి నాడు మనము ఇక్కడ పూజ ఏర్పాటు చేసుకుందాం. ఇక్కడ మనకి గుడి ఉంది గదా! హ్మ్. విజయ్ సార్ వాళ్ళ హ్మ్. గుడి ఉంది గదా! ఆయనకి నేను ఇవాళ చెప్తాను. హ్మ్. అక్కడ తప్పకుండా పూజ చేసుకుందాము. అలాగే ఎవరైనా గూడా లైవ్‌లో ఆ పూజ చూడడానికి గూడా ఏర్పాటు చేద్దాం. లేదు లైవ్ ఏర్పాటు చేయడం కుదరలేదు మనకి అంటే గనక
రికార్డ్ అన్న చేసి పెడదాం తప్పకుండా. తప్పకుండా. అక్కడ ఉన్నటువంటి సాలగ్రామం ఏదైతే ఉందో చాలా వైభవంగా ఉంటుంది స్వామి చాలా సాలగ్రామం. పవర్ఫుల్ పద్మిని. అది చాలా powerful. కనిపించడం కూడా స్వామి నిర్ణయించుకోవాలి కనపడాలంటే. అవును. ఒక సందర్భంలో మనకి ఎక్స్పీరియన్స్ అయ్యింది. ఉమ్. అది ఆయనను చూపించే ప్రయత్నం చేస్తే దాంట్లో విఫలమయ్యాం. అంటే ఆయన ఆయన అనుగ్రహం లేదు, ఆయన వద్దన్నారు అని నేను అంతే. అనుకున్నాను. ఆ, ఓకే, ఆయన అనుకోవట్లేదు అందరికి బహిర్గతం అవ్వటం అని. ఎనీవేస్ అసలు ఆ సాలగ్రామం చాలా చాలా బాగుంటుంది. ఆ గుడి ఎక్కడుందక్క? మొగల్పుర. మొగల్పుర. ఉమ్. మొగల్పుర ఆసరా హాస్పిటల్ ఉంది కదా, దాని వెనకే ఉంటుంది. హైదరాబాద్ మొగల్పుర. హైదరాబాద్ మొగల్పుర. Right. తప్పకుండా అక్కడ మనం పూజ చేసుకుందాం పద్మిని. షూర్ అక్క. ఉమ్. గురువారం నాడు వస్తోంది వైభవం. గురువారం నాడు లక్ష్మీనరసింహ స్వామిని పూజించడం అని అంటే ఆ గురువు అనుగ్రహం మనకు ఉన్నట్టే. Right. నాకు శ్రీపాద శ్రీవల్లభులది చదువుతుంటే 10th చాప్టర్ లో నరసింహస్వామి గురించి వస్తుంది. మన లక్ష్మీనరసింహస్వామి గురించి వస్తుంది. ఆయనే నేనని చెప్తారు. శ్రీపాద శ్రీవల్లభులే స్వామా అని నేను అనుకున్నప్పుడు వెంటనే నాకు చూపించేశారు పద్మిని. స్వామే శ్రీపాద శ్రీవల్లభులే లక్ష్మీనరసింహ స్వామి, లక్ష్మీనరసింహ స్వామి శ్రీపాద శ్రీవల్లభులని వెంటనే నాకు రుజువు చూపించేశారు బాబా అన్నమాట. బాబా. అంత నిజంగా చాలా అసలు గురువారం స్వామిని పూజించడం అని అంటే ఆ శ్రీపాద శ్రీవల్లభుల్ని కూడా మనం పూజించుకున్నట్టే లెక్క. ఇంట్లో అసలు మేము ఏం చేసుకోవచ్చు చెప్పండి. తప్పకుండా చెప్తాను పద్మిని. ఆ రోజు ఇవన్నీ మనం లక్ష్మీనరసింహ స్వామి కరావలంబ స్తోత్రం అవి చదువుకోండి. స్వామి వారికి అన్నం పరవాణం నైవేద్యం పెట్టడం అంటే చాలా మంచిది, చాలా ఇష్టం స్వామికి అన్నం పరవాణం. తప్పకుండా నైవేద్యం పెట్టండి. అలాగే బెల్లం పానకం పెట్టడం కూడా చాలా మంచిది. బెల్లం కూడా నైవేద్యం పెట్టడం మంచిది. స్వామికి బెల్లం అంటే మధుర పదార్థం కనుక స్వామికి మనం అర్పిస్తే మన జీవితం కూడా మధురమయంగా అవుతుంది అని మనం చెప్పుకోవచ్చు. అలాగే నరసింహ ద్వాదశిని ఈ ద్వాదశిని ఎందుకు అనుకుంటాం మనం అసలు అంటే గనక హోలీ వస్తుంది కదా, పౌర్ణిమ. హోలీ అంతా కూడా మధురలో హోలీకి సంబంధించినవి చాలా పూజలు అవి జరుగుతూ ఉంటాయి కదా. ఈ పాల్గొన మాసంలోనే కదా హోలీ వచ్చేది. అందుకని ఈ హోలీ సంబరాలు కూడా ఈ నరసింహ ద్వాదశి నాడే స్టార్ట్ అవుతాయి అన్నమాట. అలాగే ఈ ద్వాదశిని గోవింద ద్వాదశి అని కూడా అంటారు. అయితే ప్రత్యేకంగా నృసింహ ద్వాదశి అని ఎందుకు అని అన్నారు అని అంటే మనలో ఉన్న నెగటివిటీ అంతా కూడా స్వామివారి దయ వల్ల మాత్రమే తొలగింపబడుతుంది. అసుర శక్తి అంటాను చూసావా, అసుర శక్తి నరసింహస్వామి ముందు అసలు నిలబడలేదన్నమాట. మీరు ఏమైనా కూడా ఒక్కొక్కసారి విపరీతమైన జ్వరం వచ్చేస్తూ ఉంటుంది. ఆ జ్వరం వచ్చినప్పుడు కూడా నరసింహస్వామిని తలుచుకుంటే తొందరగా జ్వరం తగ్గిపోవడానికి కూడా తగ్గిపోతుంది. అద్భుతం. రైట్ అక్క, మరి పూజ చేసుకుందాం అని అంటున్నారు కదా మొగల్పురాలో. ఎవరైనా పార్టిసిపేట్ చేయొచ్చా? అంటే ప్రత్యక్షంగాను పరోక్షంగాను. తప్పకుండా ఎవరైనా రావాలి అనుకుంటే మొగల్పుర గుడికి రండి తప్పకుండా. అలాగే లేదు గోత్రనామాలు చదివించాలి అనుకుంటే 516 ఇచ్చేస్తే గోత్రనామాలు చదివించేస్తారు. 516 రూపాయలు. ఇంటిలి 10 పేర్లు. ఇంటిలి 10 పేర్లు. అద్భుతం అద్భుతం. మరి గోత్రనామాలు ఇవ్వదలుచుకున్న స్వామికి సేవలు అని చెప్పి చదవడం బ్యూటిఫుల్. వెళ్లే ప్రయత్నం చేస్తే యాదాద్రి మనకి దగ్గరలోనే ఉంది కాబట్టి ఖచ్చితంగా వెళ్లే ప్రయత్నం చేద్దాం. రైట్ అక్క, థ్యాంక్ యూ సో వెరీ మచ్ అక్క. నమస్తే. నమస్తే.